హాయ్ అండి, వీనాస్ కలెక్షన్లో ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇదేంటంటే మనం వీడియోలో చూపిస్తున్న లేస్ ఉంది కదా, ఈ లేస్ అనేది మనం ప్యాచెస్ లాగా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని ఏ బ్లౌజ్కి, శారీస్కి ఎక్కడ కావాలంటే అక్కడ మీరు అంటించుకోవచ్చు అనమాట. దీన్ని మనం స్టోన్స్ అనేవి దీనికి అంటించేసేసి ఎక్కడ కావాలంటే అక్కడ మనం ప్యాచెస్ లాగా వేసుకోవచ్చు. ప్యాచ్ ఒక్కటి కొనాలంటే చాలా కాస్ట్ పడుతుంది కదా, అలా కాకుండా ఇలాంటి డిఫరెంట్ లేస్ అనేది తెచ్చిపెట్టేసుకొని మనం ఎలా మనకు నచ్చిన స్టైల్లో మనం ప్యాచెస్ కట్ చేసుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అటాచ్ చేసుకోవచ్చు. ఓకేనా, దీన్ని ఎలాగనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు అర్థమైందా? ఇదిగోండి, మీకు అర్థం అవడానికి ఒకటి ఫస్ట్ నేను వేసి పెట్టాను చూడండి. ఇప్పుడు ప్లెయిన్గా ఉండడానికి మనం స్టోన్స్ అంటించిన దానికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో కదా, చాలా బాగుంటుందండి. ఈ డిజైన్ అనే కాదు, వేరే వేరే ఏదైనా మీరు మీకు నచ్చిన శారీలో కలర్స్ మీరు సెలెక్ట్ చేసుకొని వేసుకొని ప్యాచెస్ కట్ చేసుకొని వేసుకోవచ్చు. లేకపోతే ఇలాగే లేస్ లాగా అంటించేసుకోవచ్చు. అది కూడా మీకు ఎలాగనేది చూపిస్తాను. ఇప్పుడు మీ ముందు ఇది ఎలా అంటించాను అనేది కూడా మీకు చూపిస్తాను. మీకు నచ్చినట్టు మీరు డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఒక ఐడియా కోసం నేను చేసి చూపిస్తున్నాను అన్నమాట. ఓకేనా, చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదిగోండి, ఫస్ట్ 4 పక్షాలు ఉంటుంది కదా, అదే అంటిస్తున్నానండి. తర్వాత ఈ షేప్ తీసుకున్నాను నేను, ఈ షేప్ని ఆకుల్లాగా అంటిస్తున్నాను. చాలా ఈజీ అండి, మీ టాలెంట్ని బట్టి రకరకాలుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. అసలు లేస్ మీద అంటించడం అనేది నాకు తెలిసి ఇదే ఫస్ట్ వీడియో అనుకుంటున్నాను నేను. అందరూ కొంచెం ఎంకరేజ్ చేయండి. ప్రతి ఒక్కరు చూసిన వెంటనే ప్లీజ్ లైక్ నెంబర్ ప్లేస్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రోజు డిఫరెంట్ ఐటమ్స్ అనేవి ఎలా చేయాలనేది కూడా మీకు ఈజీగా క్లియర్గా అర్థమయ్యేట్టు వీడియోస్ పెడుతూ ఉంటానండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చి కింద ఇక్కడ పెట్టేసేయాలి. ఫస్ట్ తర్వాత చైన్ అనేది వేస్తాం. లైన్ నీట్గా ఉండాలండి, ఏదైనా తయారు చేసినప్పుడు నీట్గా ఉండేట్టు చూసుకోండి. మీ శారీకి మ్యాచింగ్ కలర్స్ యూస్ చేసుకోవచ్చు. నేను గ్రీన్ శారీ నా దగ్గర ఉందని చెప్పి నేను గ్రీన్ కలర్ వేస్తున్నాను. ఇప్పుడు మార్కెట్లోకి ఈ స్టోన్స్ మీకు చూస్తుంటే ట్రెండీలో ఉన్నాయండి. స్టోన్ లోపల మళ్ళీ వైట్ స్టోన్ వస్తుంది, ట్రెండింగ్లో ఉన్నాయి. మీకు ఇవి దొరక్కపోయినా కూడా మీకు కొరియర్ చేయమన్నా కూడా చేస్తాను నేను. ఏదైనా షిప్పింగ్ ఛార్జెస్ పర్ కేజీ 70 రూపీస్ ఉంటుందండి. మీకు రా మెటీరియల్ కావాలన్నా కూడా మన దగ్గర ఉంటుంది. అంటే ఇప్పుడు చూపించిన వాటిల్లోనే, నా దగ్గర ఏమి సపరేట్గా ఉండదు. మీకు కావాలి అంటే నేను పర్చేస్ చేసి మీకు పంపిస్తాను. ఇప్పుడు ఈ లేస్ అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇది ఉంటుంది కదండి, ఈ లేస్ని సింగిల్ లైన్ కట్ చేసి నేను వేసాను అనమాట. అది వేస్తాను ఇప్పుడు. సింగిల్ లైన్ కట్ చేసుకోవాలి. సైజ్ చూసుకొని మీరు ఎంత కావాలో అంతవరకు కట్ చేసుకోండి. ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది, ఇంకొకరు కట్ చేద్దాం. ఇదైతే బ్లౌజులకి పట్టుకోదండి. స్టోన్ లేస్ అయితే బ్లౌజులకి పట్టుకొని బ్లౌజులు అన్నీ పాడవుతున్నాయి. అందుకని నేను ఎక్కువ ఈ లేస్ని ప్రిఫర్ చేస్తాను. ఇవైతే పట్టుకోవన్నమాట, బ్లౌజులు చినగడం అట్లా అవ్వదు. స్టోన్స్ కూడా చూడడానికి బాగుంటాయి, క్వాలిటీ కూడా. ఓకేనా, ఇలా లైన్ లాగా మీరు అంటించేసుకోవాలి. ఇప్పుడు ఈ చిన్న బీట్స్ ఉన్నాయి కదా, వాటిని ఇక్కడ అంటిద్దాం.
ఈ గమ్ బాగుంటుందండి, మనకి శారీస్కి కానీ దేనికైనా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది అందరికి తెలిసిందే. ఇలాగా అంటించేసుకోండి. ఇలా ఒక్కొక్కటి అంటించేసుకున్న తర్వాత మీరు కట్ చేసుకొని ప్యాచ్ లాగానే వేసుకోవచ్చు. లేదు అనుకుంటే విడివిడిగా ఒక లేస్ని పొడుగ్గా శారీకి బ్లౌజ్కి అంటించుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. నాకు వీడియోలో ఈ స్టోన్స్ తోటి చూపించాలంటే ఇది ఒక్కటే తలకాయ నొప్పి, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే స్పీడ్గా పెట్టేస్తాను వీడియో కొన్నిసార్లు. నెక్స్ట్ ఈ హాఫ్ మూన్ షేప్ ఉంది కదా, దీన్ని ఇక్కడ పెట్టేస్తున్నాను. అంతేనండి. ఇలాగా మొత్తం అంటించేసుకున్న తర్వాత మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి దీన్ని మీరు అటాచ్ చేసుకోవచ్చు. దాన్ని కూడా ఎలా అని చూపిస్తాను. ఈ ప్యాచెస్ ఉన్నాయి కదండి, వీటిని నేను విడిగా కట్ చేసి ఎలా అంటిస్తాననేది చూపిస్తాను. నేను ఇలా దీన్ని ఇక్కడ కనిపిస్తున్న షేప్ ఉంది కదా, అది కూడా నీట్గా కట్ చేసేసానండి. షేప్ అనేది నీట్గా తెలుస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇలా నేను కట్ చేస్తున్నాను. కట్ చేసుకునేసి ఇక్కడ వరకు నీట్గా కట్ చేసేసుకున్నారనుకోండి, షేప్ అనేది నీట్గా తెలుస్తుంది. షేప్స్ కట్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. గమ్ ఇప్పుడే కదా అంటించాను అది. నాకు గ్యాప్ ఇస్తూ వీడియోస్ చేయాలంటే చిరాకండి, వెంటనే చేసేస్తూ ఉంటా టైం ఉన్నప్పుడు. ఇలా మొత్తం ఈ ఎడ్జ్లు అంతా కట్ చేసేసుకొని నీట్గా ఇదిగోండి ఇలా ప్యాచెస్ లాగా తయారు చేసేసాను. చూసారా ఎంత బాగున్నాయో డిఫరెంట్గా. దీన్ని మీరు ఏ డ్రెస్సెస్కి కానీ బ్లౌజెస్ కానీ లేకపోతే దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేశాననేది చూపిస్తాను. బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు డ్రెస్కి చేసి చూపిస్తాను. నేను దీనికి సైడ్ డిజైన్ పెట్టుకుందాం అనుకున్నాను, అందుకని సైడ్ డిజైన్లా పెడుతున్నానండి. ఇట్లా దీన్ని గమ్మేసి అంటించేస్తున్నాను. స్టిచ్చింగ్ కావాలన్నా స్టిచ్ చేసుకోవచ్చు మీరు. నేను గమ్ వేసిన తర్వాత మళ్ళీ స్టిచ్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇలా ఇక్కడ కిందకు వచ్చేట్టు ఇలా పెట్టుకోండి. వీటికి ఈ స్టోన్స్ యూస్ చేసి నేను ఒక నెక్కి ఈ షేప్స్ వస్తాయి కదా సైడ్, అవన్నీ కూడా లైన్గా అతికిస్తున్నాను. ఇలా వరుసగా అంటించుకుంటూ వెళ్ళండి.
ఇక్కడ లైన్ వేసాను కదండి, ఇక్కడ కూడా అలాగే ఈ లైన్ అనేది ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. ఇలా లైన్గా గమ్ వేసేసుకొని అంటించేది. కొంచెం ఎక్కువ వేసుకోండి, ఊడిపోకుండా ఉంటాయి. అందరూ ఇవి ఎక్కువ స్టోన్స్ అనేవి ఈ హ్యాండ్స్కే కాకుండా నెక్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ మన మామూలుగా బ్యాంగిల్స్కి ఎక్కువ యూస్ చేస్తుంటారు ఈ స్టోన్స్ని. మనం బట్టల మీద కూడా ప్రయోగం అనేది చేసేసాం. ఎన్ని రకాలైనా మనం చేసుకోవచ్చు. ఇలా కూడా ఇక్కడ కూడా నేరుగా అంటించుకుంటూ వెళ్ళిపోండి. షేప్ అనేది మనకు కరెక్ట్గా వచ్చేట్టు చూసుకోండి, అప్పుడు నీట్గా ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూసారా నెక్. దీన్ని ఇంకా మీరు హైలైట్ చేసుకోవచ్చు ఎలా కావాలన్నా. నేను సింపుల్గా చాలని చెప్పి ఇలా చేశాను. మీకు వీటిలో పోను రకరకాల డిజైన్స్ అనేవి ఎలా అనేది చూపిస్తాను. ఇప్పటి వరకు లైవ్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు, అలాగే వీడియోస్ కూడా ఎంకరేజ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. బాయ్.